ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మే నెల మొదటి వారంలో ప్రయాణిస్తూ ఉంటే ఇక్కడ చూడండి, అరకు అనంతగిరి కొండల్లో ఇప్పటికీ బండల నుండి నీరు ఉబికి వస్తూ ఉంది. చూడండి, ఇది వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అండి. చూడండి, చాపరాయి ఆ కిందదే చాపరాయి వాటర్ ఫాల్స్. నిరంతరం ఎండాకాలంలో కూడా కొద్ది గొప్ప నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి ఇక్కడ. వర్షాకాలము అందులోకి దిగే సాహసం అయితే చేయరు, అంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి, రాళ్ళ నుండి ఏ విధంగా నీరు ఉబికి వస్తూ ఉందో చూడండి. ఊట ఆ కింద అంతా కూడా సెట్ చేసి పెట్టారు కదా. ఇక్కడ చీకులు, అదే విధంగా అవి ఉన్నాయి కదా, మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టినవి, అదే విధంగా బొగ్గుల పైన కాల్చుతున్నవి ఇస్తూ ఉన్నారు. ఇంకా బొంగులో చికెన్ బిర్యానీ, దాని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో కనీసం అంటే 5-6 స్టాళ్లలో బొంగులో చికెన్ బిర్యానీ, బొంగులో చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే. ఇంకా కొద్దిసేపట్లో పర్యాటకుల సత్తాకిడి పెరిగే కొద్దీ ఈ స్టాల్స్ నిండిపోతాయి. చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా అంటే ఏమనుకుంటుంది. చీకులు అంటే అదే మన సైడు కడప, కర్నూలు ప్రాంతాల్లో చికెన్ కడ్డీలు అంటారు కదా, ఆ కడ్డీలే. ఇది వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్ ప్లే గ్రౌండ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, అదేవిధంగా ఉద్యానవనము. అది చాపరాయి మెయిన్ ఎంట్రన్స్, చాపరాయి ప్రవహించే ప్రాంతం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అవతలకి కొండపైకి చాపరాయి దాటుకుని ఒక ఆదివాసీ గ్రామంలోకి అయితే వెళ్ళాలి. మనము ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నాం. చూద్దాం పదండి. రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇంతటి ఘోరంగా వర్షాకాలంలో ఉంటే మరి వారి రాకపోకలకు చాలా ఇబ్బందే కదా. అందుకే మోస్ట్లీ ఎక్కువగా వీళ్ళు నడక మార్గాన్ని నమ్ముకుంటారు. ఇది చాపరాయి వాటర్ ఫాల్స్ ఇవేనండి. వాటర్ ఫాల్స్ దాటుకునే అవతలకి వెళ్ళాలి. సీ ఫ్రెండ్స్, చాపరాయి వాటర్ ఫాల్స్. మనము అవతలికి పోవడము భావ్యం కాదు, ఎందుకంటే టికెట్ తీసుకోలేదు కాబట్టి. ఆల్రెడీ చూసిన ప్రాంతాన్ని అక్కడ పోయి ఎంజాయ్ చేసేదంటూ ఏం లేదు కాబట్టి నేను ఇక్కడి నుంచే చూస్తున్నాను. ఈ చిన్న వాగు చాపరాయి వాటర్ ఫాల్స్ని ఏర్పరుస్తుంది. వర్షాకాలం దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాకాలంలో మరి ఈ పైన ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఏ విధంగా మనుగడ సాగిస్తాయో. దాదాపు కనెక్షన్ అయితే తెగిపోతుంది. తాళ్ళు కట్టుకునే ఉన్న తాళ ద్వారా నడుచుకుంటూ వస్తారేమో వంతెన దాటుకుంటూ. లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి కొంచెం
నీటి ఉధృతి కాస్త ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. 2025 సమ్మర్లో కోస్తాంధ్ర అసలు సమ్మర్ని అనుభవిస్తున్న ఫీలింగ్లోనే లేదు. తీవ్రమైన వర్షాకాలంలో ఉన్నట్లుగా ఉంది. అందుకే నీళ్ళు చూడండి మట్టి రంగులో, స్వచ్ఛంగా లేకుండా మట్టి రంగులో ఉన్నాయి. చాపరాయి వాటర్ ఫాల్స్. ఆ దూరంగా చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి దూరంగా చాపరాయి వాటర్ ఫాల్స్లో సందర్శకులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాటర్ ఫాల్స్ని. హాయ్ ఫ్రెండ్స్, అరకు వ్యాలీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ అందాల కనువిందు ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి రాళ్ళగడ్డ, నాట్ ఆళ్ళగడ్డ, రాళ్ళగడ్డ వంక. ఇదొక వంక మాదిరి ఉంది. నీళ్ళు కొంచెం రంగు మారాయి అంటే పైన వర్షం పడి ఉంటుంది. రాత్రి వర్షం పడడం వల్ల కొంచెం రంగు మారి నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి చూడండి. నా వెనకమాల ఆ దూరంగా అల్లంత దూరంలో ఉన్న ఆ ప్రాంతం అవతలనే మన రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన పీక్ జిందగడ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ పోవడానికి నాకు కొంచెం ఈ టైంలో మిట్ట మధ్యాహ్నము సోర్సెస్ ఉండవు. ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే లేట్ నైట్ కానీ అక్కడికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందంట. లేట్ నైట్ అయితే అక్కడే ట్రెక్కింగ్ చేసి క్యాంపింగ్ చేసుకునే దానికి వెళ్ళే వాళ్ళు వెళ్తారంట. సో నేను అటు కాకుండా వచ్చాను కాబట్టి ఇప్పుడు జిందగడ కొండనైతే ఎక్కి మీకు చూపించలేకపోతున్నాను. దగ్గరే ఆ పీక్ ఉంది కదా, ఆ పీక్ అవతలనే నాకైతే కనపడతా ఉంది. మీకు సరిగా కనపడకపోవచ్చు. నేను చేయబెట్టిన ప్రాంతంలోనే జిందగడ పీక్ ఉంది. సో ఇప్పటి వరకు అయితే మనము ఈ విధంగా కనపరిచిన ప్రతి అందమైన ప్రదేశాన్ని చూసుకుంటూ వెళ్దాము. ఇంత ఎండాకాలంలో కూడా నీళ్ళు చూడండి ఎంత వేగంగా ప్రవహిస్తూ ఉన్నాయో. ఇక వర్షాకాలం అయితే దాదాపు ఇందులోకి దిగడం అసాధ్యమే. దాదాపు మన బండి కూడా వచ్చింది ఈ రాళ్ళగడ్డని చూసేందుకు. నేను ఎప్పుడు బయటికి కాలు పెట్టినా నా వెన్నంటి నన్ను నడిపిస్తూ ఉండేది ఇదేనండి, నా పంచకళ్యాణి రథము హోండా షైన్. దీని అద్భుతమైన పనితీరుతో నేను ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చూడగలిగాను, అదేవిధంగా మీకు చూపించగలిగాను. అనుకుంటాం కానీ అరకు సమ్మర్కి అంతగా సూట్ అవ్వదు. కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. దాదాపు ఇప్పుడు ఒక 32, 33 అట్లా నడుస్తూ ఉంటుంది. మిగతా ప్రాంతాల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది వేడి తక్కువగా ఉన్నా కానీ సూర్యకిరణాల ప్రభావం బాగానే కనపడతా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే
ఇది కొంచెం హైట్ ఏరియా, అందులోనూ సీసోర్కు దగ్గరలోనే ఉంది కాబట్టి కొంచెం ఎండాకాలంలో వేడి కూడా బాగానే ఉంది. వేడి కాదు కానీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు వేడి అనిపించదు. కాకపోతే మనము మన శరీరంలో నీటి శాతాన్ని కోల్పోవాల్సి వస్తుంది మనం. సో తప్పకుండా నీళ్ళు తాగుతూ ఉండాలి, లేదంటే డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ నా బైక్ కా కహానీ, మేరా సూపర్ హీరో. సో ఫ్రెండ్స్, ఇక మొదలెడదామా మన ప్రయాణాన్ని. రాళ్ళగడ్డ ఏటిగట్టు నుండి, ఏటిగట్టు కాదు రాళ్ళగడ్డ వాగు ఒడ్డు నుండి మనము బయలుదేరదాం కదండి.